చెస్ట్ డే రోజు చెస్టే ఫీల్ అవుతలేదా? సో ఆ రోజు నువ్వు వర్కౌట్ కాదు బ్రో, వెయిట్ ని కదిలిస్తున్నావు అని అర్థం. సో నువ్వు ఏం మిస్టేక్ చేస్తున్నావు అండ్ అది ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో వీడియో మధ్యలో చెప్తా. సో ఎండ్ దాకా చూడు. సో హే గాయ్స్, ఈ రోజు అయితే డే 4 ఆఫ్ ఏదో ఒకటి. ఇంకా మార్నింగ్ లేసి మన రొటీన్ ఫినిష్ చేసుకుని షాపింగ్ అయితే వెళ్ళిపోయినాం, గుడ్ల షాపింగ్ కి. షాపింగ్ అయిపోయినాక ఇంకా అవే గుడ్లని బ్రేక్ఫాస్ట్ లెక్క తినేసి ఇంకా రెడీ అయిపోయి దావత్ కి అయితే వెళ్ళిపోయినాం. దావత్ కి ఇంటికి వచ్చినాక వండుకొని లేసి ఇంకా మన ప్రీమియర్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా అక్కగా జిమ్ కి అయితే వెళ్ళిపోయినాం. జిమ్ కి పోయినాక బుర్ కాఫీ వేసుకొని ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాం. సో నీ చెస్ట్ డే రోజు చెస్ట్ ఎందుకు ఫీల్ అవుతలేదంటే, ఇప్పుడు నువ్వు చేసే వర్కౌట్ లా వెయిట్ ఎక్కువైతే చెస్ట్ వర్క్ అనేది తగ్గిపోతుంది. దాని వల్ల బాడీ అనేది ఆటోమేటిక్ గా సర్వైవల్ మోడ్ కి పోయి నీ షోల్డర్ ఇంకా ట్రైసెప్ ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. సో దాని వల్ల నీకు అనిపించచ్చు ఆ లిఫ్ట్ అయితే మంచినే చేసినా కదా అని, కానీ అది ప్రాపర్ గా చెస్ట్ నే టార్గెట్ చేయలేదు. సో దాని వల్ల జీరో రిజల్ట్. అండ్ ఇంకా మిస్టేక్స్ ఏం చేస్తారంటే ఈగో లిఫ్టింగ్ చేస్తారు, ఇంకా వర్కౌట్ చేసేటప్పుడు స్ట్రెచ్ చేయరు అండ్ చక్కగా స్క్వీజ్ చేయరు. ఫాస్ట్ రెపిటేషన్ అయితే చేస్తారు ధనాధనాన్ని కొట్టేసి. సో దాని వల్ల షోల్డర్ పెయిన్ కూడా రావచ్చు మీకు. అయితే ఇప్పుడు ఇవన్నిట్లను ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే వెయిట్ ని తక్కువ చేసుకోవాలి. దాని తర్వాత కంట్రోల్ ని మెయింటైన్ చేయాలి. కంట్రోల్ మెయింటైన్ చేసినాక ప్రతి ఒక్క రెప్ ని చెస్ట్ ని స్క్వీజ్ చేయాలి. అర్థమైందా? అంటే ప్రతి ఒక్క రెప్ ని ఫీల్ చేసుకుంటా కొట్టాలి. సో లాస్ట్ ఒకటే చెప్తా, ఫామ్ ఎంత ప్రాపర్ గా ఉంటే రిజల్ట్ అంతా మస్తు వస్తుంది. అర్థమైందా? సరే మళ్ళీ ఉంటాం, రైట్.